సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత మరికొందరు నిందితులను కాసేపట్లో న్యాయాధికారి ఎదుట హాజరుపరచనున్నారు. నిన్న డాక్టర్ నమ్రతను విజయవాడలో అరెస్టు చేసి హైదరాబాద్లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ నమ్రతకు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత మరికొందరు నిందితులను కాసేపట్లో న్యాయాధికారి ఎదుట హాజరుపరచనున్నారు. నిన్న డాక్టర్ నమ్రతను విజయవాడలో అరెస్టు చేసి హైదరాబాద్లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ నమ్రత ఇతర నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే కేసులో మొత్తం 7గురిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చిన నిందితుల్ని వాళ్ళకి వేరువేరుగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ రోజు జడ్జి ముందు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో కోర్టుకు కాకుండా మారేడుపల్లిలో ఉన్న జడ్జి నివాసం ముందు నిందితుల్ని ప్రవేశపెట్టనున్నారు. అక్కడ వాళ్ళకి కస్టడీ విధించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. కస్టడీతో పాటు రిమాండ్ విధించే అవకాశం ఉంది. అలాగే రిమాండ్తో పాటు రేపు లేదా ఎల్లుండు ఈ 2 రోజుల్లో కస్టడీని కూడా పోలీసులు కోరే అవకాశం కూడా పూర్తిగా ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇది భారీ మొత్తంలో పెద్ద ఎత్తున స్కామ్ చోటు చేసుకుంది కాబట్టి, ఇల్లీగల్గా జరిగిన ప్రక్రియ కాబట్టి పోలీసులు కూడా దీనిపై పూర్తిగా సీరియస్గా వ్యవహరిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే గోపాలపురం పోలీసులు కొన్ని ఫిర్యాదులో పలు సెక్షన్లు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా 61, 316, 318, 335, 336, 340 BNS ఇవన్నీ కూడా సెక్షన్లు జోడిస్తూ కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. దీనికి సంబంధించి ప్రధాన నిందితురాలుగా ఉన్న A1 నిందితురాలు నమ్రతను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెతో పాటు ఈ 7గురిలో భార్యాభర్తలు ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం 7గురిని కూడా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వాళ్ళని మరికొద్దిసేపట్లో కొద్దిసేపటి క్రితమే జడ్జి నివాసానికి తీసుకెళ్తున్నారు. అక్కడ మరికొద్దిసేపట్లో అక్కడైతే న్యాయమూర్తి ఎదుటైతే హాజరుపరచిపోతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ఫిర్యాదు అందిందో మారేడుపల్లిలో నివాసం ఉంటున్న దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు వెంటనే వాళ్ళంతా స్పందిస్తూ కూడా రెవెన్యూ అధికారులు, వైద్య అధికారులు కూడా సోదాలు చేశారు హాస్పిటల్లో. అయితే సరోగసి విధానం ద్వారా, IVF విధానం ద్వారా, IUI విధానం ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ సుమారుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి పిల్లలు ఎవరైతే సంతానం లేదో వాళ్ళంతా కూడా హాస్పిటల్కి ఆశ్రయించడం, పిల్లలను కల్పిస్తామంటూ కూడా వాళ్ళు సంతాన సాఫల్యం ద్వారా సుమారుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు కూడా ఇప్పటికే అధికారులు కూడా సమాచారం అందించారు. అయితే ఎవరైతే దీనికి సంబంధించి ఈ సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే వాళ్ళు కొంతమంది స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడంతో వాళ్ళు వస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళతో కాకుండా కొంతమంది మహిళలకు కూడా అండాశయ ప్రాబ్లాలు ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు పిల్లలకి జన్మనివ్వట్లేదు. దీంతో వాళ్ళు హాస్పిటల్ని అయితే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సృష్టి హాస్పిటల్ అలా వచ్చే వాళ్ళందరి నుంచి కూడా పెద్ద మొత్తంలో ముడుపులు కూడా తీసుకున్నట్లుగా కూడా తెలిసింది. ఈ సృష్టి హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు కొన్ని విషయాలు కూడా వెల్లడించారు. అక్కడ హాస్పిటల్కి సంబంధించి స్కానింగ్ పరికరాలు కావచ్చు, రికార్డులు కావచ్చు. ఎందుకంటే ఒక ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహించాలంటే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ ఎంతవరకు ఉన్నారు, మెడికల్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, అలాగే ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అన్ని కూడా ఎప్పటికప్పుడు రికార్డులో పొందుపరుచు ఉండాలి. అలాగే ఈ సమాచారాన్ని అంతా వైద్యాధికారులు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉండాలి. ఎందుకంటే పూర్తిగా కూడా ఇదంతా పారదర్శకంగా జరగాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా నిబంధనలు తొంగలోకి తొక్కినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధాన నిందితురాలుతో పాటు విజయవాడలో ఉన్న సృష్టి హాస్పిటల్కి సంబంధించిన సూపర్వైజర్ కళ్యాణి కూడా ఈ ప్రధాన గ్యాంగ్లో ప్రధానంగా ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అలాగే ఎవరైతే యువతులు ఉంటారో ఆ యువతుల నుంచి అండాలను కూడా తీసుకుని ఇల్లీగల్గా కాలేజీకి వెళ్ళే విద్యార్థుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామంటూ కూడా అండం ఇస్తే, దానం చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామంటూ కూడా ఆశలు చూపి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ అండాన్ని తీసుకున్నట్లుగా కూడా తెలిసింది. అలాగే ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళకి కూడా కొంత డబ్బులు ఇస్తామంటూ కూడా నమ్మించి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తాము, స్పెర్మ్ డొనేట్ చేస్తా అంటూ కూడా కొంతమంది హాస్పిటల్ యాజమాన్యాలు కూడా కొంత
వాళ్ళకి ఆశ చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎవరైతే యువత ఉంటారో ఆ యువత కూడా వీర్యం దానం చేయడానికి ముందుకు వస్తున్నారో, అలాగే చదువుకునే విద్యార్థులు, అలాగే కాలేజీకి సంబంధించిన కళాశాల విద్యార్థులను కూడా అండాలను అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళకు ఎక్కువ ఈ స్పెర్మ్ కౌంట్ నాణ్యత పెరగడానికి, అలాగే అండంలు సాధారణంగా ఒక మహిళకు 2-3 నెలలో కేవలం 2-3 అండాలు మాత్రం విడుదలవుతాయి. అయితే ఈ ఫెర్టిలిటీ సెంటర్లు మాత్రం వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి ఎక్కువగా ఆ స్పెర్మ్ కౌంట్ ఎక్కువ రావాలని, లేదంటే అండాశయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలని కూడా వాళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అసలు ఈ ఇంజెక్షన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని వైద్య విధానాలకు మాత్రమే వాడాలి. అది కూడా ఆ వైద్య విధానంలో ఎలాంటి రూల్స్ని కూడా ఉల్లంఘించకూడదు. కానీ ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మాత్రం ప్రతిదీ కూడా రూల్స్ని బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి అంటే సుమారుగా ఈ బాబుకి క్యాన్సర్ అని 2 ఏళ్ల బాబుకి క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. డిఎన్ఏ టెస్టులు వేరు రావడంతో ఈ బిడ్డ తాముకు సంబంధించిన డిఎన్ఏ కాదు, వేరొక వ్యక్తి నుంచి తీసిన వీర్యం అని ఆ తల్లి గమనించడంతో వెంటనే ఈ తతంగం అంతా బయటకు వచ్చింది. అయితే ఈ 2 ఏళ్ల 3 ఏళ్ల కాలంలో మొత్తం ఇప్పటి వరకు ఎన్ని ఐవీఎఫ్ విధానాల ద్వారా చేశారు, అలాగే ఇంకా ఈ హాస్పిటల్కి సంబంధించి ఎంత మేరకు చికిత్స అందించారు, ఎవరెవరికి చికిత్స అందించారు, ఎంత మొత్తంలో ఈ డబ్బును తీసుకున్నారు, అలాగే ఐవీఎఫ్తో పాటు ఐయుఐకి సంబంధించిన ట్రీట్మెంట్స్ ప్రతిదీ కూడా ఎంత ప్రభుత్వం కూడా కొన్ని నిర్దేశించింది, ఎంత మొత్తంలో డబ్బులు ఛార్జ్ చేయాలి, అలాగే ఏ విధంగా డబ్బులు ఛార్జ్ చేయాలని అనేది ప్రతిదీ కూడా క్లియర్గా మెన్షన్ చేసింది. అయితే ఆ రూల్స్ అన్ని కూడా బ్రేక్ చేస్తూ వాళ్ళంతా కూడా ఎక్కువ మొత్తంలో ఇల్లీగల్గా వాళ్ళకి కేవలం పిల్లలు ఎవరైతే పుట్టరో, లేదంటే వాళ్ళకి శరీరకు సంబంధించిన కొన్ని హార్మోన్లు ఎఫెక్ట్ కావచ్చు, అనారోగ్య సమస్యలతో కావచ్చు, పిల్లలు లేకపోవడంతో వాళ్ళంతా కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళి తమకు పిల్లలు లేరని చెప్పడంతో ఈ పాయింట్ను వాళ్ళు క్యాష్ చేసుకుని వాళ్ళు భారీ మొత్తంలో పెద్ద ఎత్తున ప్రత్యేకంగా 30-40 లక్షలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఆన్లైన్ ద్వారా 15 లక్షలు తీసుకుంటున్నారు, ఆఫ్లైన్ ద్వారా 15 లక్షలు తీసుకుంటున్నారు. ఇదంతా కూడా ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేయడం, అలాగే మొదటి ప్రక్రియలోనే ఐవీఎఫ్కి సంబంధించి మొదటి ప్రక్రియలోనే పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా కూడా మరో 2-3 ప్రక్రియలు చేస్తేనే తరచుగా ఈ ప్రక్రియలు 4-5 సార్లు చేయాల్సి ఉంటుంది. ఆ 4-5 సార్లులోనే ఈ ప్రయోగం కూడా సక్సెస్ అవుతుందని చెప్పి పెద్ద మొత్తంలో, అంటే మొదటి విడతలో 5 లక్షలు, రెండో విడతలో 5 లక్షలు, అలా మొత్తం 4-5 విడతల వరకు కావాలని వైద్యం చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు లాగుతున్నట్లు కూడా ఇప్పటికే వైద్య అధికారులు గుర్తించారు. మరోవైపు ప్రత్యేకంగా మధ్యప్రదేశ్ అటు ఉత్తర భారతదేశంలో ఉన్న మధ్యప్రదేశ్ కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిల్ని ప్రత్యేకంగా ఈ గ్యాంగ్ అంతా కూడా టార్గెట్గా చేసుకుని ఒక ముఠాగా ఏర్పడి అక్కడ అమ్మాయిలకి అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తాము, అయితే ఈ అండాన్ని చెల్లించాలంటూ కూడా, దానం చేయాలంటూ కూడా ఎవరైతే పేదరికంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆశ చూపుతున్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా అటు ఉత్తర భారతదేశం నుంచి అమ్మాయిలు కూడా ఇక్కడికి వచ్చి కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ పొందిన తర్వాత అనంతరం వాళ్ళు కూడా అండాన్ని దానం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అయితే ఈ అండాన్ని దానం చేసినప్పుడు కూడా మొదట ఇంత చెల్లిస్తామంటూ వాళ్ళకి ఆశ చూపుతున్నారు. అనంతరం ఎవరైతే ఈ లీగల్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి డబ్బు కావాలి అన్న ఆశతో తమ ఎలా అయినా సరే తన నిరుపేదం నుంచి బయటకు రావాలనే ఆశతో కొంతమంది మహిళలు కూడా ప్రత్యేకంగా ఉత్తర భారతదేశం నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్కు వస్తున్నారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత కొన్ని రోజులు ట్రీట్మెంట్ పొందిన తర్వాత వాళ్ళు అండాన్ని ఇస్తున్నారు, దానం చేస్తున్నారు మొత్తానికి. అయితే ఆ అండాన్ని దానం చేసిన అనంతరం కూడా డబ్బులు కూడా భారీ మొత్తంలో తక్కువ చెల్లిస్తూ వాళ్ళని తీవ్ర భయం భ్రాంతులకు కూడా గురి చేస్తున్నట్లుగా కూడా తెలిసింది. ఈ క్రమంలో మొత్తం అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు పోలీసులు అయితే ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. ఎప్పటి నుంచి ఈ ఇల్లీగల్ దందా నడుస్తుంది, అలాగే దీని వెనుక ఎవరెవరు ఉన్నారని పూర్తి విషయాలు కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ప్రతిదీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే ఈ గ్యాంగ్ వెనుక ఎవరున్నారు, ఈ చైన్ వెనుక మొత్తం ఏ అధికారులు ఉన్నారని కూడా వైద్య అధికారులు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే నిరంతరం సోదాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ సోదాల్లో కూడా హాస్పిటల్కి సంబంధించి ఏమైనా కొన్ని రూల్స్ బ్రేక్ చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అవసరమైతే హాస్పిటల్ని కూడా సీజ్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ సృష్టి హాస్పిటల్కి సంబంధించి ఈ ఫెర్టిలిటీ సంబంధించి గతంలోనే కొద్ది సంవత్సరాల క్రితం వైద్య అధికారులు దీన్ని సీజ్ చేశారు. నమ్రత పేరుతో ఉన్నప్పుడే కొన్ని నిబంధనలు రూల్స్ చేయడంతో హాస్పిటల్ సీజ్ చేశారు. అయినప్పటికీ మరొక డాక్టర్ పేరుతో మళ్ళీ రిజిస్టర్ అయ్యి అక్రమంగా ఇల్లీగల్గా ముడుపులు చెల్లించి మళ్ళీ తిరిగి అదే హాస్పిటల్ని రీఓపెన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం వెనుక ఏ అధికారులు ప్రమేయం ఉందని కూడా పోలీసులు అయితే పూర్తిగా విచారణ చేపడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇది మొత్తం
కోట్లకు సంబంధించిన వ్యవహారం కాబట్టి, అలాగే ఈ సృష్టి ఫెర్టిలిటీ సంబంధించి అటు ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాగే ఏపీలో విశాఖపట్నం కేంద్రంగా, నెల్లూరు కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా పలు దేశంలో ఎక్కడైతే కొన్ని ముఖ్యమైన నగరాలు ఉంటాయో ముఖ్యమైన నగరాల్లో వీళ్ళంతా కూడా సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు. సెంటర్లను ఏర్పాటు చేసుకుని అక్కడ ఎవరైతే స్పెర్మ్ని డొనేట్ చేయాలనుకుంటారో, లేదంటే ఆ పేదరికంలో ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలను టార్గెట్గా చేసుకుని అండాలను దానం చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామంటూ వాళ్ళని అక్కడ ఆశ చూపుతున్నారు. అలా అటు నుంచి వాళ్ళకి కేవలం తక్కువ మేర డబ్బులు ఇస్తున్నారు. అది ఇల్లీగల్ అయినప్పటికీ తక్కువ డబ్బులు ఇస్తున్నారు. కానీ ఇక్కడ హాస్పిటల్కి వచ్చే వాళ్ళని కూడా ఆశ చూపుతున్నారు. ఎలా అయినా సరే ఐవీఎఫ్ విధానంలో కావచ్చు, లేదంటే సరోగసీ విధానం ద్వారా, లేదంటే ఐయుఐ విధానంలో, ఈ 3 విధానాల ద్వారా కూడా పూర్తిగా ఎలా అయినా సరే పిల్లలు మీకు పుట్టేలా చేస్తామంటూ కూడా వాళ్ళకి ఆశ చూపుతున్నారు. ఆ ఆశతోనే అడిగిన మొత్తం కూడా బాధితులు అయితే హాస్పిటల్కి వచ్చే బాధితులు కూడా డాక్టర్లు ఎంత అడిగితే కూడా అంత చెల్లిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా ఇదే విషయంలో మొత్తం అటు ఎక్కువ మొత్తంలో డబ్బులు కాజేయడం, అలాగే ఇల్లీగల్గా జరగడం, ఇవన్నీ కూడా పోలీసులు ఇప్పటికే విచారణలో గుర్తించారు. కాబట్టి పూర్తిగా కూడా పోలీసులు అటువైపు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ స్కామ్లో వీరితో పాటు ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఇంకెంతమంది ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.